నమస్తే. తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ఆగడం, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయన్న ప్రకటనతో పాటు చివర్లో పిఎస్యు బ్యాంక్స్, ఫైనాన్షియల్, ఆటో స్టాక్స్ కు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. దీంతో సెన్సెక్స్ 394, నిఫ్టీ 119 పాయింట్లు లాభపడ్డాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ లాభ నష్టాల్లో కదలాడింది. ఆఖరిలో కోలుకుని 394 పాయింట్ల లాభంతో 73,918 వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 23,242.1 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30లో ఇండిగో, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. టైటాన్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహేంద్ర, ఎటర్నల్ షేర్లు నష్టాలు చవిచూశాయి. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $92 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,332 వద్ద ట్రేడ్ అవుతోంది.